నమస్తే సార్. సార్ నమస్తే. జయ గురు. నమస్తే, ఎలా ఉన్నారు? పెట్టున్నారా? ఏమంటారు? వైజాగ్ లో ఉన్నారా పెట్టున్నారా? లేదు లేదు, వైజాగ్ అండి, వైజాగ్. ఎండ తీక్షణంగా ఉంది సార్. ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి మీరు అన్నట్టు. అవును. ఆర్కిపాయలు కూడా ఏసీ ఆల్సిందే. తర్వాత రియల్ ఫీల్ కూడా చాలా ఎక్కువగా ఉన్నది. రియల్ ఫీల్ డ్రాప్ అయిపోయినట్టు. గురుజీ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అమ్మా. నమస్కారం అండి. నమస్తే. సూర్యనారాయణ గారు డ్రాప్ అయ్యారు మళ్ళీ. అవును. నమస్తే సార్. నమస్తే. అదే నమస్తే సార్. బిజీలో కూడా మన వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటా. వాళ్ళకి తెలిసినది. ఓకే, ఈ లోపల మనం అయితే ప్రార్థన మొదలెడదాం. ఐ థింక్ వీర్ జాయిన్. అందరూ చూస్తున్నారో లేదోనండి అసలు. గురువు గారు పెట్టారు మరి. యాక్చువల్ గా మనం అనుకున్నాము. వసుంధర గారు జాయిన్ అయ్యారు. నమస్తే. నమస్తే సార్. నమస్తే అమ్మా. జయ గురు. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఓకే. నమస్తే. ఓకే, విల్ స్టార్ట్ విత్ ప్రేయర్. ప్రార్థన మొదలెడదాం ఈ లోపల. ఐ థింక్ అవర్ పీపుల్ విల్ జాయిన్. ఓకే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनाम पित्र्यवतु आनो दिवो बृहतः पर्वतादा सरस्वती यजतागन्तु यज्ञं हवं देवी जुजुषाण कृताचिषग्माम्नो वाचमुषति शृणोतु बृहस्पते अति यदर्यो अर्हाद्युमद्विभाति क्रतुमज्जने यद्दीदय शवसप्त प्रजात तदस्मात् द्रविणं देहि चित्रम्. ओम श्री महागणाधिपतये नमः. श्री सरस्वती महादेव्यै नमः. श्री गुरुभ्यो नमः. हरि ओम. ओम ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షి. ఒక నిమిషం.
ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం కృష్ణ కృష్ణ మహాయోగి భక్తానాం అభయంకర గోవిందం పరమానందం సర్వం మే వశమానయ. ఓం ఓం ఓం. జయ గురు. నమస్కారం. ఇప్పుడైతే మనం ఒక 5 minutes మెడిటేషన్ చేసి వాళ్ళు క్లోజ్ చేద్దాం సెషన్. ఇప్పుడు మళ్ళీ నాకు ఒక అర్జెంట్ పని పడింది. సో ఐ హ్యావ్ టు క్లోజ్ టుడే సెషన్. సో విల్ బి డూయింగ్ మెడిటేషన్ ఫర్ 5 minutes and then we'll close it. It is not possible. So we'll be in silence for few minutes and then we'll close today's session. Okay. So we'll just have a guided meditation for 10 minutes and then we'll close. రోజు అనుకుంటున్నాం కాబట్టి we'll close. So please sit straight. Please close your eyes. మనము అనుకున్నాము ధ్యానము, మెడిటేషన్ అంటే ఉండడం కేవలము. ఇది క్రియ కాదు, పని చేయడం కాదు. నిశ్శబ్దంగా మెర్జ్ అవ్వడం, నిశ్శబ్దంలో ఉండడమే ధ్యానము అని అంటే. నిశ్శబ్దము అని అంటే ఏ సంకల్పములు లేనటువంటి స్థితి. సంకల్పములు లేకుండా ఎలా ఉంటాయండి? సంకల్పములు వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి కదా. సంకల్పములు అని అంటే మనం సింపుల్ గా అనుకోవాలంటే ఆలోచనలు అనుకోవచ్చు. సో ఆలోచనలు నిరంతరము వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. మరి ఆ సంకల్పములు లేదా ఆలోచనలు లేకుండా ఎలా ఉంటాము? అది పాసిబుల్ కాదు కదా. అంటే ఈ సంకల్పములు, ఆలోచనలు మనకి తెలుస్తూ ఉంటాయి. నిశ్శబ్దంగా ఉందాము. ఈ నిశ్శబ్దంలో నా లోపల నాకు తెలుస్తున్నటువంటి ఆలోచనలను నేను కేవలము తెలుసుకునేవాడిగా ఉంటాను. వాళ్ళ భగవద్గీత క్లాస్ అనుకున్నాం కదా, అవలేదేంటి? ఏదో శ్లోకం అనుకున్నాము, దాని గురించి తెలుసుకుందాం అనుకున్నాము, తెలియలేదేంటి? ఎందుకు ఈ బెంగలు, ఎందుకు ఈ డిస్టర్బెన్స్? ఆలోచనలు వస్తున్నాయి. వాటిని చూస్తూ ఉన్నాను, తెలుసుకుంటూ ఉన్నాను. ఎవరు ఈ తెలుసుకుంటున్నటువంటిది? కేవలము శుద్ధమైన నేనుగా తెలుసుకునేవాడిగానే ఉన్నాను కదా. నేను కేవలము ఆ తెలివి స్వరూపాన్నే కదా.
ఈ తెలివిలో సుఖము లేదు, దుఃఖము లేదు. బెంగ లేదు, భయము లేదు. కేవలము తెలియడమే. ఈ గదిలో లైట్ వెలుగుతున్నది. ఆ లైటు అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నది. ఇక్కడ పుస్తకం ఉన్నది, కంప్యూటర్ ఉన్నది, పెన్నులు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి, సోఫాలు ఉన్నాయి, డైనింగ్ టేబుల్ ఉన్నది. అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నది అది. కేవలము దానిపైన ప్రకాశింప చేయడమే తప్ప అది అంతకంటే ఏమి చేయట్లేదు. ఆ వెలుగుకి ఆ వస్తువుల తాలూకా నామము, రూపము, దాని యందు అనురాగము, దానితో అటాచ్మెంట్ కానీ, దాని యందు ద్వేషభావం కానీ ఏమీ లేదు. కేవలము అది వెలుగు, ఆ లైట్. నా స్వరూపము కూడా వెలుగే. నా స్వరూపము కూడా కేవలము తెలివి. అదే నేను. ఆ తెలివిలో ఈ ఆలోచనలు వస్తున్నాయి. ఆ ఆలోచనలు అనేక రూపాలు తీసుకుంటున్నాయి. వ్యక్తులు, పనులు, చెయ్యాలనుకుంటున్నవి, చెయ్యలేక జారిపోయినటువంటివి, అనేక పనులు. ఆ పనులతో పాటు వాటి యందు ఆ రాగము, ఆ అటాచ్మెంట్ ఉంది. అయ్యో, నేను ఆ పని చేయలేకపోయాను, అయ్యో నేను అనుకున్నది అవ్వలేదు, ఇది ఎలా అవుతుందో, ఇది బాగా చేశాను, అనేకమైన ఆలోచనలు. పైనున్న ఆ వెలుగు ఈ గదిని ఎలా ప్రకాశింపచేస్తున్నారో నా తెలివిలో ఈ ఆలోచనలు అనేటువంటివి కేవలము తెలియబడేవే కానీ అది నేను కాదు. మరి నేనెవరు అనంటే కేవలము తెలివి, శుద్ధమైన చైతన్యం, శుద్ధమైన ఎరుక. కేవలము తెలుసుకునేటువంటి వాడనే తెలివి నా స్వరూపము. నా స్వరూపములో నేనున్నప్పుడు సంకల్పములన్నీ కూడా డ్రాప్ అయిపోతున్నాయి, తగ్గిపోతున్నాయి. ఆలోచనలన్నీ కూడా వాటి బలాన్ని కోల్పోతున్నాయి. తెలుసుకుంటున్నాను, ఓకే, కేవలము తెలివి స్వరూపం. ఆ తెలివియే నేను. ఆ తెలివే నిశ్శబ్దమైంది. ఆ నిశ్శబ్దమే శాంతిగా అనుభూతమైంది.
శాంతి. శాంతి. శివోం. 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 ఓం. 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 కూర్చోబెట్టుకుంటుంటే కూర్చోబెట్టుకో అదేదో వస్తున్నాడు ఇలా వెళ్ళిపోకుండా అలాగే ఒకసారి వెళ్ళిపోయినా గ్యాప్ వస్తారు. ఆ నిశ్శబ్దమే వాసుదేవ స్వరూపం. అదే సచ్చిత్. ఆ సచ్చిత్ స్వరూపమే వాసుదేవ స్వరూపం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవ. ఓం హరి ఓం. ఓం శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణ. ఓం నెమ్మదిగా కళ్ళు తెరుద్దాము. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణ. ఓకే, విల్ స్టాప్ ఇట్ హియర్. ఇవాళ మరి క్లాస్ అవ్వలేదు. ఐ హావ్ సమ్ అదర్ వర్క్, అర్జెంట్ వర్క్ వచ్చింది. ఓకే, వీళ్ళు క్లోజ్ చేద్దామండి ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. రైట్. ఓకే, సూర్యనారాయణ గారు అయ్యా నమస్తే సార్. బాగుంది, నమస్తే. చాలా బాగుంది సార్. రేపైనా మన క్లాస్ ఉంటుందేమో, అవకాశం ఉంటే. రేపు ఉంటే పెడతాను, అనౌన్స్ చేద్దామండి, చూద్దాం. ఓకే, అలాగే మెడిటేషన్ ఒక 10 minutes చేసుకోవచ్చు మనం రోజును థ్యాంక్ యూ సార్. నిశ్శబ్దంగా. ఓకే, వసుంధర గారు. ఓకే అమ్మా. అలాగే అండి. నేను యాక్చువల్ నెక్స్ట్ శ్లోకం రాసుకున్నాను, దాని మీనింగ్ లో అవి రాస్తున్నాను. పర్లేదు. ఓకే, రేపు చెప్తాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. జై గురు. గుడ్ నైట్, శుభరాత్రి అందరికి.